అందరికీ నమస్తే. ముందుగా బల్లభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. చలికాలం చీకట్లో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా జరుగుతుంది. చలి ప్రభావంతో గ్రామాలు తొందరగా నిద్రపోతున్న వేళ ఇసుకాసురులు మాత్రం మేల్కొంటా ఉన్నారు. రాత్రనక పగలనక పోలీసులతో అడ్డం పెట్టుకొని దర్జాగా ఇసుకను తోడి మరీ రవాణా చేస్తా ఉన్నారు. తెల్లవారుజాము వరకు వందల ట్రిప్పుల ఇసుక పట్టణాలకు పల్లెలకు రవాణా జరిగిపోతా ఉంది. ఇంటి నిర్మాణాలు ఎక్కువగా జరుగుతుండడంతో ఇసుక వినియోగం కూడా బాగా పెరిగింది. దీన్ని ఆసరగా చేసుకొని ఇసుకాసురులు అక్రమ దందాను జోరుగా అయితే సాగిస్తా ఉన్నారు. అధికారులకు అధికార పార్టీ నేతలకు ముడుపులు ముట్టజెప్పి అక్రమ ఇసుక రవాణా సాఫీగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ పోతే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రషర్ మిషన్లలో కూడా డస్ట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక్కో టన్నుకు వచ్చేసి 200 రూపాయల చొప్పున అధికంగా వసూలు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం. ఇది కూడా అక్రమ వ్యాపారం అయినప్పటికీ అధికార పార్టీ నేతలకు, పోలీసులకు, అధికారులకు, పెద్ద పెద్ద బడా నాయకులకు నెలసరి మామూలు చెబుతూ ఇలాంటి దందాకు సాగిస్తా ఉన్నారు. సో ఇదే విధంగా యాలాల, బొమ్రస్పేట మండలాల నుంచి పలు గ్రామాల పాయింట్ల నుంచి అక్రమ ఇసుక రవాణా అయితే జరుగుతూ ఉంది. రాత్రుల్లో అక్రమ ఇసుక రవాణా కొన్ని మండలాల్లో తూతూ మంత్రంగా అనుమతులు తీసుకొని దర్జాగా తరలిస్తున్నారు. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంలో మండల అధికారులు చాలా దండుకుంటా ఉన్నారని కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, చాలా మండలాల్లో అసలు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు జరగడమే లేదు. పలు చోట్ల నిర్మాణాలు అర్థవంతంగా ఆగిపోయాయి. ఇంకా చాలా మండలాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయినప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట అక్రమంగా అనుమతి తీసుకొని దర్జాగా రోజంతా ఇసుక తవ్వకాలు చేసి తరలిస్తా ఉన్నారు. అసలు ఎన్ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎన్ని ట్రిప్పుల ఇసుక ఇవ్వాలి అనే లెక్కలు మాత్రం లేవు. ఇష్ట రీతిన అక్రమ అనుమతులు ఇచ్చేస్తున్నారు. అక్రమ అనుమతులు ముసుగులో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ చేస్తా ఉన్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతుంటే చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల్లోనే విస్మయం వ్యక్తం అవుతుంది. పొద్దంతా ఇందిరమ్మ ఇండ్ల పేరిట అక్రమ ఇసుక రవాణా సాగిస్తుంటే రాత్రిలో మొత్తంగా అక్రమ ఇసుక రవాణాతో ఇసుకాసురులు రెచ్చిపోతా ఉన్నారు. ముందర పోలీస్ ఎస్కాట్ ఉంటుంది, వెనుక ట్రాక్టర్లు, టిప్పర్లు వస్తుంటాయి. ఇదిలా ఉంటే స్థానిక మండల తహసీల్దార్లు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అక్రమ వే బిల్లులు ఇస్తా ఉన్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో దర్జాగా అక్రమ అనుమతులు ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్కో అక్రమ అనుమతికి వే బిల్లుకు 1000 చొప్పున తీసుకుంటున్నారని కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇలా అక్రమ ఇసుక గ్రామాలు ఉన్న మండలాల్లో పనిచేస్తున్నటువంటి తహసీల్దార్లకు భారీ ఆదాయం అయితే వస్తూ ఉంది. వీరితో పాటు ఇసుక రవాణాకు అడ్డుపడకుండా స్థానిక పోలీసులకు కూడా ముడుపులు ముడుతా ఉన్నాయి. ఎలాగో అధికార పార్టీ నేతలకు వాటాలు ఉండడం సహజం కావడంతో అక్రమ ఇసుక రవాణాకు సంబంధించినటువంటి అడ్డు లేకుండా కూడా పోతా ఉంది. స్థానిక తహసీల్దార్లు, పోలీసుల అధికారులతో పాటుగా డివిజన్ స్థాయి అధికారుల వరకు కూడా ఈ ఇసుక ముడుపులు అందుతున్నాయని ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇక ఇసుక అక్రమ దందా కాసుల వర్షం కురిపిస్తా ఉంది. రోజుకు లక్షలో ఆదాయం తెచ్చి పెడతా ఉంది. ఇసుక ధర అమాంతంగా పెంచారు. మొన్నటి వరకు వర్షాకాలం కావడంతో ఇంటి నిర్మాణాలు మందకోడిగా జరిగాయి. చలికాలంలో ఇంటి నిర్మాణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధాన వనరు ఇసుక కావడంతో నిర్మాణదారులు ఇసుక వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ఇసుక వ్యాపారులు సిండికేట్ గా మారి ఇసుక ధరను అమాంతంగా పెంచేశారు. పల్లెల్లో ఇసుక ట్రాక్టర్ ధరను 7,000కు పెంచగా టిప్పర్ ద్వారా పట్టణాలకు సరఫరా చేసే ఒక్కో ట్రిప్కు 21,000 నుంచి 28,000 వరకు దడ్డుకుంటున్నారు. కొన్ని టిప్పర్లలో 3 ట్రాక్టర్ల ఇసుక, మరికొన్ని టిప్పర్లలో 4 ట్రాక్టర్ల ఇసుక సరఫరా చేయొచ్చు. వాగ్ల నుంచి సమీపంలో ఇసుక డంపులు చేసి అక్కడి నుంచి టిప్పర్లలో దూర ప్రాంతాలకు తరలిస్తూ రోజుకు లక్షల్లో అక్రమంగా ఆర్జిస్తున్నారు. అధికారులకు కాసుల పంట పండడం, అధికార పార్టీ నేతల అండదండలతో ఇక అదుపు లేకుండా అక్రమ ఇసుక రవాణా జరిగిపోతా ఉంది. అక్రమ ఇసుక దందాతో గ్రామాలు దుమ్ము కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు.